ఒక వ్యక్తి దేవుడికి నచ్చాలి అంటే వాళ్ళ దేవుడు చూసేది అందాన్ని కాదు, వాళ్ళ చూసేది పేరు కాదు, వాళ్ళ దగ్గర చూసేది డబ్బు కాదు, వాళ్ళ దగ్గర చూసేది ఇదిగో హైట్ కాదు, బలం కాదు. ఏది చూస్తాడు? విశ్వాసం చూస్తాడు. ఎవరిలో అయితే విశ్వాసం ఉంటుందో వాడే దేవుడికి ఇష్టడు. విశ్వాసం లేనివాడు దేవునికి ఇష్టడు కాడు. ఈ దేవుడిని వాడు సంతోష పెట్టలేడు. ఏ వ్యక్తి అయినా దేవుడికి ఇష్టంగా మారాలంటే, దేవుడు ఒక వ్యక్తిని ఇష్టపడాలంటే, దేవుడు ఒక వ్యక్తి ద్వారా ఆనందించాలంటే ఆ వ్యక్తిలో విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉందా అసాధ్యం. విశ్వాసము లేకుండా వాడు ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి అసాధ్యము. విశ్వాసము ద్వారా మన పితరులందరూ సాధ్యాన్ని జయించినారు.